ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 CEO మూర్తిపై ఒక కేసు నమోదైంది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. మరి ఆయన చాలా డిబేట్లలో పాల్గొంటుంటాడు, చాలా మందిని రకరకాల ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతుంటాడు. ఆయన కూడా ఇబ్బంది పడ్డట్టు కూడా మనం సోషల్ మీడియాలో చూసినాము. ఒక అమ్మాయి విషయంలో కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయిండు. సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎంగిలి ప్లేట్లో ఎందుకు తింటున్నావు అని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి టీవీ5 మూర్తి మీద. మరి అట్లాంటి టీవీ5 మూర్తి అందరినీ ప్రశ్నలు అడిగి నిజమైనటువంటి వార్తల్ని ప్రసారం చేస్తాడని టీవీ5 భావిస్తుంటే సోషల్ మీడియాలో సంబంధించి అతనికి వ్యతిరేకంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్న మాట మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా టీవీ5 CEO ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తి మీద కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 10 కోట్ల నగదు, 10,000 కాదు 10 కోట్ల నగదు అడిగి బ్లాక్ మెయిల్ చేశాడనేటువంటి అభియోగంపై FIR కూడా నమోదైంది కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో. అయితే ఇక్కడ పోలీసులు కేసును నమోదు చేసిర్రు, FIR కూడా నమోదు చేసినట్టు మనకు సమాచారం. మన జనం టీవీ దగ్గర FIR కాపీలు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి పక్కన స్క్రోల్ అవుతున్నాయి. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ5 CEO మూర్తి ఉన్నాడనేటువంటి అపోహలు ఊహాగానాలు మరి ఏమంటారో తెలియదు కానీ అట్లాంటి మాటలు కూడా వస్తున్నాయి. 10 కోట్ల రూపాయల మనీ ఎక్స్టార్షన్ చేసే ప్రయత్నం మరియు వ్యక్తిగత గోప్యతను ప్రైవసీని భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేసినందుకు గాను తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కూకట్పల్లికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూకట్పల్లి పోలీసులు టీవీ5 మూర్తి పైన అట్లాగే ఇంకొక వ్యక్తి గౌతమి చౌదరి పైన కేసు నమోదు చేసిర్రు. అయితే హైకోర్టు న్యాయవాది నాగూర్ బాబు, హీరో ధర్మ మహేష్ తరపున వాదనలు వినిపించి టీవీ5 మూర్తిపై మరియు గౌతమి చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకి తెలిపారట. ఈ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కూకట్పల్లి PS పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి టీవీ5 మూర్తి పైన కేసు నమోదు చేయమని అట్లాగే గౌతమి చౌదరి పైన కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో టీవీ5 మూర్తి పై అట్లాగే గౌతమి చౌదరిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైందంటే 308(3) అటెంప్ట్ మర్డర్ కేసు, 308 అట్లాగే ఇంకొకటి BNS 72 IT యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిర్రు, విచారణ చేపడుతుర్రు. చూద్దాం మరి ఎందుకు ఈ కేసులో టీవీ5 మూర్తి ఈ కేసులో ఎందుకు ఇరిగాడు, లేదా ఆయనను ఎవరైనా ఇరికించారా ఈ కేసులో. మొత్తం మీద జర్నలిజంతో పాటు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడా టీవీ5 మూర్తి. ఇక్కడ టీవీ5 మూర్తిపై మరి ఇన్ని కోట్లు అనే బ్లాక్ మెయిల్ చేయడానికి అన్ని కోట్లు 10 కోట్లు రూపాయలు అడుగుతున్నాడు బ్లాక్ మెయిల్ విధంగా అనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే బ్లాక్ మెయిల్ కి పాల్పడడానికి పోయిందా, జర్నలిజం లోనే ఉంటూ వార్తలు ప్రసారం చేసినందుకు కక్షగట్టి ఆదాయమైన కేసు అభియోగం ఈయన మీద మోపబడిందా? సాక్షాత్తు హైకోర్టే ఆ కూకట్పల్లి SHOకి ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తిగా ఏమున్నాయి? మొత్తం మీద కేసును నమోదు చేసిర్రు, విచారణకు ముందుకు పోబోతుంది. విచారణలో ఎట్లాంటి నిజాలు బయటపడతాయి. మరి టీవీ5 యాజమాన్యం మూర్తి పైన ఎట్లాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు? సపోర్ట్ గా వార్తలు ప్రసారం చేస్తున్నారా, నెగిటివ్ గా వార్తలు ప్రసారం చేస్తున్నారా? ఒకవేళ ఈ కేసులో టీవీ5 CEO ఉన్నటువంటి మూర్తి నిజంగా ఇందులో తప్పు చేసిందని తేలితే, పోలీసు విచారణలో కోర్టు విచారణలో తేలితే టీవీ5 యాజమాన్యం మూర్తి మీద ఏం చర్య తీసుకోబోతున్నది? లేదు దీంట్లో మంచివాడే టీవీ5 మూర్తి అనేటువంటిది పోలీసు విచారణ తేలితే మరి హైకోర్టు ఎందుకు అట్లా చెప్పినట్టు? ఏదేమైనా ఇంకా విచారణ పూర్తిగా కొనసాగుతుంది. ఆ కొనసాగించిన దాంట్లో పోలీసులు ఏం చెప్తారనేటువంటిది మనం చూడాల్సిందే.